ఏమంటారు ఇక్కడ, బాట బాగుంటే బతుకు బాగుంటుందట. మంచి రోడ్డు మన ఊరికి వెలుగు తెస్తుంది. పల్లెలు పట్టణాలు కలుపుతూ గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలతో ఉపాధి అవకాశాలను దగ్గర చేస్తూ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయడమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం అడుగులు. ఎంతట రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్ల అంచనా వ్యయంతో 34 ప్యాకేజీలుగా 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులు విస్తరించి పటిష్టపరిచే పనులకు నల్గొండ జిల్లా వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే పైలాన్ ఆవిష్కరణ అంటూ చూస్తా ఉన్నాం. ఎక్కడ ఇది? సాయంత్రం బహిరంగ సభ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో మొత్తానికైతే 4:30కు ప్రారంభిస్తున్నారట. సో ఇది ఎక్కడ? ఇది రహదారులు భవనాల శాఖ తెలంగాణ రాష్ట్రం. ఓకే మొత్తానికైతే సాయంత్రం 13,000 కోట్లతోటి దాదాపు 6,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చేయబోతున్నారు. సో 13,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఉన్నాయా, అప్పులు తీసుకొస్తున్నారా ఏంటి అనేది దీనిపైన క్లారిటీ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు 13,000 కోట్ల రూపాయలతోటి మీరు చేస్తున్నారంటే అది నిజమైనటువంటి వాగ్దానమా, లేకపోతే ఏదో ఇక ప్రజలను మభ్యపరిచేటువంటి వాగ్దానం అనేది తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో శంకుస్థాపన చేయనటువంటి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ వద్ద పైలాన్ ఆవిష్కరణ 13,600 కోట్లతోటి 6,092 కిలోమీటర్ల మేర 441 ప్యాకేజీలుగా పనులు. నల్గొండలో 83 కోట్లతోటి తాగునీటి పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన. ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ అంటూ చూస్తాం. సో ఇదంతా కూడా 2 ఎలివేటెడ్ క్యారిడార్లకు 4,300 కోట్ల ఎన్డీబీ రుణం. సో మన బడ్జెట్లోకి వెళ్ళి ఇస్తున్నారా 13,000 కోట్లు, లేకపోతే అప్పులు తీసుకొస్తున్నారా ఏంటి అనేది దీనిపైన కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజానికి ఉంది. సో తెలంగాణ సమాజంకి తెలవాల్సిన అవసరం అయితే ఉంది అనేది మేము చెప్తున్నాం. సో రేవంత్ రెడ్డి ఆ దిశగా మీరు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో చేపట్టబోయేటువంటి రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో హ్యామ్ పనులకు మంత్రి కోమటిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయన్నారు. కనగల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హ్యామ్ ప్రాజెక్ట్ పైలను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారట. సో దానికి సంబంధించి వీటి సాధారణ విధానంలో కాకుండా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో నిర్మించేందుకు ఈ రోడ్ల వరకు 15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లే చేపట్టే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆర్ఎండ్బిలో ప్రత్యేకంగా హ్యామ్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆర్ఎండ్బి పరిధిలో రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు నిర్మించాలో నిర్ణయించింది. దాని ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా కలిపి 6,092 కిలోమీటర్లు 441 ప్యాకేజీలుగా విభజించింది. 13,000 కోట్లతోటి దాదాపు ఈ పనులు చేపట్టింది. ప్యాకేజీల వారీగా ఈ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారంటూ చూస్తాం. సో నాకు తెలిసి ఈ యొక్క హ్యామ్ రోడ్లకు సంబంధించిన 13,000 కోట్ల ఏదైతే వ్యయంతో నిర్మిస్తున్నారో 441 ప్యాకేజీలు 6,092 కిలోమీటర్లు. సో ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఈ ప్రాజెక్టు అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, కేంద్రం నుంచి ఎంత వస్తున్నాయి, రుణాలు ఎంత తీసుకొస్తున్నారు, దీనికి సంబంధించి మన రాష్ట్రం నుంచి ఎంత పెడుతున్నారు, ఈ లెక్కలు ఏమైనా ఉన్నాయా, ఈ లెక్కలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుందా? కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 13,000 కోట్లు పెడుతుందా, లేదంటే కేంద్రం నుంచి ఏమైనా వస్తున్నాయా, అప్పులు ఏమన్నాయా, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈరోజు అసలు నన్ను చీరిన రూపాయి వెళ్ళదన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్లో ఈ యొక్క మన ఖజానాలో 1 రూపాయి లేదని చెప్పేసి ఈరోజు మరి రోడ్లకి ఎట్లా వస్తున్నాయి డబ్బులు, ఈ విషయం చెప్పాలి ప్రజలకు. నేను రోడ్లు వేయడానికి వ్యతిరేకం కాదు, కానీ చెప్పాలి. ఎందుకంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. అనేకమైన సమస్యలు అన్నిటి పక్కన పెట్టి కేవలం రోడ్ల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారా ఏంటి అనే విషయాలు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో 100% దీని మీద కొంత డీటెయిల్ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఒకసారి 13 పేజీలో కూడా దానికి సంబంధించి కొంత డీటెయిల్స్ తెలుస్తూ ఉంది. సో దాని గురించి కూడా ఇక్కడ ఏమంటుండు, 2 ఎలివేటెడ్ క్యారిడార్లకు 4,300 కోట్ల ఎన్డీబీ రుణం, ప్యారడైజ్ జంక్షన్ నుంచి నిర్మాణం, తప్పనున్న ట్రాఫిక్ ఇబ్బందులు. ఇది ఇంకొకటి ఇష్యూ. అంటే ఈ ఎలివేటెడ్ క్యారిడార్ సంబంధించినటువంటి 4,300 కోట్ల రూపాయలు ఇంకొకటి. సో ఇది కేవలం హైదరాబాద్ సంబంధించినటువంటి 2 ఎలివేటెడ్ క్యారిడార్లకు 4,300 కోట్ల రుణం సంబంధించి, అంటే 13,000 కోట్లు ఒకటి రోడ్లకు.
తర్వాత 4,300 కోట్లు 2 ఎలివేటెడ్ క్యారిడార్లకు సంబంధించి చెప్తున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టడం, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణా సులభతరం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 2 ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమవుతుంది. ఈ 2 ప్రాజెక్టులకు 4,300 కోట్ల రుణం అందించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకొచ్చింది. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి 2 మార్గాల్లో ఈ క్యారిడార్లు నిర్మించున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 30న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ అధికారులు, విదేశాంగ అధికారులతో కీలక సమావేశం జరగనుంది. ఈ 2 ప్రాజెక్టుల అంచనా వ్యయం 5,106 కోట్లు కావడం, ఇంత మొత్తాన్ని ఒకేసారి బడ్జెట్లో కేటాయించి కష్టపడంతో ఎన్డీబీ నుంచి రుణం తీసుకుంటుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో క్యారిడార్లకు అవసరమైనటువంటి 150 ఎకరాల రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. 2 కీలక క్యారిడార్లు అట. ఒకటి ఏంది, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లే రాజు రహదారిని చేరుకునేటువంటి ఎలివేటెడ్ క్యారిడార్ ఇది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై షామీర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఇందులో ఫ్లైఓవర్ 11 కిలోమీటర్లు, కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ నిబంధనల దృష్ట్యా సుమారు 300 మీటర్ల మేర అండర్ పాస్, మిగతా 6.68 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేపడతారు. దీనికి 3,619 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇది క్యారిడార్ 1. ఎక్కడ నుంచి? ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు దాదాపు 20 ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్లు ఏదైతుందో దానికి సంబంధించినటువంటి క్యారిడార్ 1. క్యారిడార్ 2 దానికి సంబంధించిన వ్యయం ఎంత? 3,600 కోట్లు. క్యారిడార్ 2 ఎంత? నగరం మధ్య నుంచి జాతీయ రహదారి చేరుకునే క్యారిడార్ ఇది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయినపల్లి మీదుగా డైరీ ఫామ్ రోడ్డు 5 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తారు. ఇందులో ఫ్లైఓవర్ 3 కిలోమీటర్లు, అండర్ పాస్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. సో దీనికి సంబంధించి 1,487 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. సో ఇది పరిస్థితి. 2 క్యారిడార్లు, ఒకటేమో షామీర్పేట సైడ్, ఒకటేమో బోయినపల్లి నుంచి అటు అల్వాల్ సైడ్ వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది ఈ 2 ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ క్యారిడార్లకు దాదాపు 4,300 కోట్ల రుణం ఈరోజు విదేశీ బ్యాంకు నుంచి తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మంచిదే, కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మరి రాష్ట్రం అప్పులలో ఉంది, ఇంకా అప్పుల పాలు చేస్తారా అనేది కూడా కొంత అందరికీ ఒక డౌట్ అయితే ఉన్నది.